అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? మేము అప్పుడు వచ్చాం కదా. ఏం కాలుకి ఏమైంది? అది అప్పుడు పడిపోయాడు సార్, అగ్గిలో పడిపోయాడు, కాలిపోయినాడు. ఇది మెడికల్ వచ్చేసి ఏమైంది? పింఛన్ వస్తుందా? లేదు సార్. సరే, మేము సచివాలయంకి అంతా వెళ్ళి మాట్లాడతాం. ఇప్పుడు అక్క కాగితాలు ఇస్తారా మాకు? తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మీరందరూ చూస్తున్నారు కదా, ఒక నెల క్రితం మేము ఇక్కడికి రావడం జరిగింది. పింఛన్ రాలేదు అని చెప్పి చాలా బాధపడుతున్నాం. ఈ అబ్బాయికి అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉంటున్నాడు. అయితే 14 సంవత్సరాలుగా పింఛన్ ఇవ్వటం లేదు. వాళ్ళు ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి వీళ్ళ కాలు అరిగిపోయాయి, కానీ పని అవ్వలేదు. అయితే ఇప్పటికి కూడా పింఛన్ రాలేదు. మరలా వీళ్ళు వెళ్ళారంట, కానీ పని అవ్వలేదు. సో ఇప్పుడు నేనే స్వయంగా మరొకసారి ఈ పింఛన్ విషయంలో మాట్లాడడానికి వచ్చాను. దీనికి సంబంధించినటువంటి పేపర్లు, సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని అధికారుల దగ్గరికి, సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తా, మాట్లాడతాను. ఖచ్చితంగా పింఛన్ ఇప్పిస్తాను అని నేను మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. చూద్దాం, ఈ పేపర్స్ అన్నీ కూడా తీసుకుందాం. తాడానికి వెళ్ళారు అమ్మగారు, రండి, మీరు కూడా రండి, చూపిస్తాను. అమ్మా, కాగితాలన్నీ ఉన్నాయా? తీసుకోనండి, కూర్చోండి. పర్లేదు, కూర్చోండి. రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, డిజేబుల్ సర్టిఫికేట్. ఇదేంటిది? పర్సన్ విత్ డిజేబుల్. ఇది ఆధార్. ఇక్కడ ఎవరు? ఆ బాబునేనా? అరుణ్ కుమార్. బర్త్ సర్టిఫికేట్. ఇది బర్త్ సర్టిఫికేట్, డిజేబుల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అన్నీ పర్లేదు. రేషన్ కార్డు ఒరిజినల్ ఉందా? జిరాక్స్ కాకుండా. ఇప్పుడు మనం ఇక్కడ బాబు ఎవరైతే డిజేబుల్ ఉన్నాడో, దివ్యాంగుడు, ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తీసుకున్నాము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాము, అలాగే డిజేబుల్ సర్టిఫికేట్ తీసుకున్నాము, రేషన్ కార్డు కూడా తీసుకున్నాము. 14 సంవత్సరాలు అబ్బాయి బాడీలో ఏ ఆర్గన్ కూడా పనిచేయదు. కంప్లీట్గా ఈవిడ వాళ్ళ అమ్మమ్మ గారు కదమ్మా, వాళ్ళ అమ్మమ్మ గారి మీద ఆధారపడ్డాడు. అన్నీ కూడా ఈవిడే చూసుకుంటుంది. అబ్బాయి ఏ పని చేసుకోలేడు. కంప్లీట్గా బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా చచ్చిపడిపోయినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వ అధికారులు అంటున్నారు ప్రత్యేకంగా. అధికారులు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకుపోయాయి వీళ్ళకి. అసలు వీళ్ళకి సిగ్గుందా లేదా? జీతాలు తీసుకుంటూ కూడా ఎందుకు పని చేయటం లేదు? ఎందుకు సరిగ్గా పని చేయటం లేదు? సరే అమ్మా, ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు తిరిగారు మీరు ఆఫీసులకి పింఛన్ కోసం? ఇక్కడికి రండి, ఇక్కడ రండి. ఇవి తంబు పడలేదని చెప్పి ఇవ్వలేదు, అదొకటైనా కారణం? వర్షం పెద్ద అద్దం కూడా తెప్పించి వారే చేశారు, కానీ ఇది పడట్లేదు. అది నొక్కడానికి రాందే వాడికి చేతు, మరి దానివల్ల ఇవ్వలేదు. దానివల్ల ఏంటి, రాదన్నారా? ఇంకా పింఛన్ రాదన్నారు. లేదంటే చూసి బాధపడతారు, ఎందుకు ఇవ్వలేదు ఇలాంటి వాడికి అంటారు. పింఛన్ రాదని చెప్పేశారా? తెలిసి చెప్పేశారా? చూడండి, 14 సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో ఉన్నాడు అబ్బాయి. కేవలం తంబు పడట్లేదని పింఛన్ రాదని చెప్పారంట. ఇది ఎక్కడ అన్యాయం? ఒకవేళ చేతులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, తంబు పడకపోతే ఐకి సంబంధించినటువంటి అది ప్రింట్స్ అది తీసుకోవచ్చు, లేదా కాళ్ళకు సంబంధించినటువంటి ప్రింట్ తీసుకోవచ్చు. కాళ్ళు ఉన్నాయి కదా, ఐస్ ఉన్నాయి కదా, ఇవేమంటే ఏదో ఒక సాకు కావాలి. ప్రభుత్వ అధికారులకి ఏదో ఒక సాకు కావాలి. ఇలాంటి పేదవాళ్ళని, ఇలాంటి నిరుపేదల్ని ఏడిపిస్తే ఏం బాగుపడతారు? జీతాలు తీసుకొని సక్రమం పని చేయకపోతే ఏం ఉపయోగం? ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలు? మీరు ప్రజాసేవకులా? వస్తున్నాం, ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తీసుకొని సచివాలయంకి వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మ, ఎక్కడ ఈ సచివాలయం ఎక్కడ వస్తుంది మనకు? కోడపల్లి మండలం. సరే, మేము వెళ్ళి మాట్లాడేసి తీసుకొని వస్తాం, సరేనా?
బయలుదేరుతున్నాము, సచివాలయంకి వెళ్తున్నాం, కోడపల్లి సచివాలయంకి వెళ్తున్నాం. మనం ఉంటుంది ఇప్పుడు జీమాడుగుల మండలం గన్నేరుపట్టు గ్రామంలో మనం ఉంటున్నాం. జీమాడుగుల మండలమే కదా. సో కోడేపల్లి సచివాలయంకి వెళ్తున్నాం. ఎక్కడ సచివాలయం? కోడేపల్లి. ఎంత దూరం ఉంటుందో ఇక్కడ నుంచి? దగ్గరేనా? కిలోమీటర్. మెయిన్ రోడ్ మీద ఉంటుందా? సరే, రైట్ రైట్. కోడేపల్లి సచివాలయంకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అంటే వీళ్ళ ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అధికారులతో మాట్లాడదాం. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. చూస్తుండండి వీడియో. కూర్చోండి సార్. సార్ మీకు చూస్తాం. ఓకే. ఈ తమ్ముడికి 18 ఏళ్ళ వయసు. పింఛన్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా పింఛన్ ఇవ్వలేదు. వికలాంగులు ఏంటంటే ఫింగర్ ప్రింట్ పడడం లేదని చెప్తారంట. సార్ బయోమెట్రిక్ చేయాలి సార్. బయోమెట్రిక్ చేయాలి సార్. ఆధారు బయోమెట్రిక్ పెండింగ్లో ఉంది సార్. ఇప్పుడు తీసుకుని వస్తే చేస్తారా? ఇప్పుడు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. అంటే ఫింగర్ ప్రింట్ పట్టలేదు. అవును సార్. అది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? మనం ఆధార్ బయోమెట్రిక్ అయ్యిందంటే నెక్స్ట్ వాళ్ళు బయోమెట్రిక్ అవ్వలేదు. అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి? అవ్వకపోతే ఏంటి? అవ్వకపోతే మనం ఇక్కడ బయోమెట్రికేషన్ మ్యాచ్ అవ్వదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అవును, ఆ అబ్బాయికి ఫింగర్ ప్రింట్ సరిగా లేదు, చేతులు కూడా నిలబడట్లేదు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? సరే, అలాంటిది అయితే మనం ఏం చేయలేము సార్. ఆధార్ అనేది తప్పకుండా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత ఒకటి 15. అవును, ఇప్పుడు చేతులు లేవు గారికి. పరిస్థితి ఏంటి? ఫోటో ఏమన్నా సార్ చూస్తాను నేను. ఆ అబ్బాయిది పూర్తి ఫోటో పడట్లేదులే. తీసుకొస్తే మేము ట్రై చేయాలి. లేదు ప్రాబ్లం ఇక్కడే అయిపోయింది. వాళ్ళది కూడా వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్ పడడం లేదండి కదా. ఇక్కడే ఆధార్ ప్రింట్ పడడం లేదని. ఇప్పుడు వాళ్ళు తెచ్చి ఉంటారు పెన్షన్ కోసము, ఆధార్ చూసుకుంటారు, అది ఇది లేదు ఫింగర్ ప్రింట్ వేయాలని అంటారు. ట్రై చేసి పడలా. లేదు సార్, నేను ఎప్పుడంటే నాకు 2 వీక్స్ అవుతుంది. మరి లేదండి, చూడండి ఆయనకి బయోమెట్రిక్ పెండింగ్ ఉంది కాబట్టి తప్పకుండా 1-2 వేలు లేకపోతే నేను చేయగలనండి ఎక్సెప్షన్ బయోమెట్రిక్. అయితే ఏ వేలు పూర్తిగా లేనప్పుడు అది ఇంటి కొట్టేసి నేను చేయగలను. కానీ ఇక్కడ ఏంటంటే మన ఫింగర్స్ ఉన్నాయి కానీ వేలు పడదు సార్. తీసుకో. ఎంతసేపు ఉంటారు మీరు ఇక్కడ? ట్రై చేద్దాం. ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. 10 తీసుకొని వస్తుంది అంటే ప్రయత్నం చేసిన తర్వాతనే నేను పై అధికారికి దగ్గరికి వెళ్తాను. ఓకేనా? వస్తాం 10 నిమిషాలు. సచివాలయంలో ఆధార్ అథెంటికేషన్ దగ్గర అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే బయోమెట్రిక్ పెండింగ్లో ఉంది. ఈ ఆధార్ చెక్ చేసి చెప్పారు బయోమెట్రిక్ పెండింగ్లో ఉందని. అయితే అక్కడ ఆ పిల్లాడు తాలూకు వాళ్ళ అమ్మమ్మ గారు ఏం చెప్పారంటే ఫింగర్ ప్రింట్ పెట్టడం లేదు, ఇవ్వటం లేదని చెప్పారు. సో ఆ ఫింగర్ ప్రింట్ ఆధార్ దగ్గరే పడలేదని నాకు డౌట్. సో బయోమెట్రిక్ వేయించడానికి మనం అక్కడికి వెళ్ళి మరలా ఆ బాబుని అరుణ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఆ బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ బయోమెట్రిక్ వేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ బయోమెట్రిక్ కాకపోయినా కూడా ఆల్టర్నేట్ ఏంటి, ఏం చేస్తే, ఎలా వెళ్తే, ఎవరిని సంప్రదిస్తే ఆ అబ్బాయికి పింఛన్ వస్తుందో ప్రయత్నం చేసి ఖచ్చితంగా పింఛన్ ఇప్పిస్తాము. మేము పోయి వచ్చినాము. ఆధార్ కార్డు తీసుకునే అతను ఉన్నాడు. అతనితో మాట్లాడితే ఆధార్ కార్డు చూసి ఈ వేలు ముద్రలు పడటం లేదు, తీసుకోలేదు ఆ పిల్లోడికి అంటే పడటం లేదని చెప్పిన. అంటే ఇది పడకుండా కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడాలని చెప్పాడు. అయితే నేనంటే ఆ పిల్లోని తీసుకొని వస్తాను, ఇప్పుడు వేసి చూద్దాము అని చెప్పి. ఇంతకుముందు ఎప్పుడే ఇచ్చినారు? సంవత్సరం అయింది కదా. ఇప్పుడు ఒకసారి తీసుకుపోదాం ఈ పిల్లోడి దగ్గర. ఇక్కడ ఈ సచివాలయంలోనే కారులో తీసుకుపోదాము. మీరు కూడా రండి ఆ పిల్లోని పట్టుకొని. కళ్ళు పెద్ద చేయమన్నా మా నవ్వుతాడు. అరుణు
కళ్ళ పెద్దగా చేయరా చూడరా సినిమా సినిమా రా నాన్న కొంచెం పెద్దగా చేయ ఒక్క పెద్దగా ఇలాగా రైట్ రైట్ ఓకే అరుణ్ కుమార్ తప్పు పడింది ఏ లెటర్ కుమార్ అని పెట్టారు. అరుణ కుమార్ ఓకే అంటే అరుణ్ కుమార్ యాక్చువల్గా కానీ అరుణ కుమార్ ఓకే ఇప్పుడు వద్దాం. మేము బయటకు వీడియో తీస్తున్నావా? చూశారు కదా దాదాపు ఈ అబ్బాయి అరుణ్ కుమార్ వయసు 18 సంవత్సరాలు. అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పింఛన్ రావటం లేదు. అంటే నెలకు సుమారుగా 6,000 రూపాయల పింఛన్ వీళ్ళు పోగొట్టుకున్నారు. చాలా నిరుపేదరికంలో ఉన్నటువంటి కుటుంబం వీళ్ళు. అయితే ఈరోజు ఎలాగైనా సరే ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, పింఛన్ తెప్పించాలని ప్రయత్నం చేశాము. ఒక నెలన్నర క్రితం నేను వచ్చి దీని గురించి వీడియో చేశాము, కానీ నేను దీని మీద ప్రయత్నం చేయలేదు. సో ఈరోజు ప్రయత్నం చేయడానికి వచ్చాము. చాలా చక్కగా ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది, బయోమెట్రిక్ కూడా మొత్తం ఆల్ ఫింగర్స్ కష్టపడి దగ్గరుండి వేయించాము. ఆధార్ అప్డేట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తున్నాం. హలో హలో సార్, నమస్తే అండి, వెల్ఫేర్ ఆఫీసర్ గారా? ఎవరన్నా? నా పేరు దారా అభినయ దర్శన్ అండి. నేను భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ సచివాలయంలో ఉన్నాం మేము. చెప్పండి సార్. ఇక్కడ అరుణ్ కుమార్ అని 18 సంవత్సరాల అబ్బాయికి కంప్లీట్ డిజేబుల్. అతనికి దాదాపుగా ఆధార్ అథెంటికేషన్ కలిపి పింఛన్ ఇవ్వలేదు సార్. అయితే ఇప్పుడు తీసుకొచ్చాము, మొత్తం బయోమెట్రిక్ అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయింది, ఫింగర్ ప్రింట్ అయిపోయింది, ఆడిషన్ అయిపోయింది సార్. సదరం సర్టిఫికేట్ ఉందండి, డిజేబుల్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి సార్, తీసుకొచ్చాను. అదే ఒకసారి మీరు ఉంటే మీతో మాట్లాడదామని పింఛన్ కోసం అప్లై చేయడానికి. నాకు సెన్సెస్ వేరే దగ్గర వేశారు, చింతపల్లి బోర్డర్ లో వేశారు. ఓకే ఓకే, మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు? ఈ మంత్ అంతా కూడా సెన్సెస్ డ్యూటీ సార్. మరి అబ్బాయిది పింఛన్ ఎట్లాంటి ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఇప్పుడు పెన్షన్స్ మనకు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదండి. గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే చేద్దాం. అంటే ఎప్పుడు ఇస్తుంది, ఎప్పుడు ఇవ్వచ్చు అంటారు? అది నేనే ఎలా చెప్పగలను సార్, మీలాంటి పెద్దవాళ్ళే అడగాలి గవర్నమెంట్. అంటే ఇప్పుడైతే అప్లై చేయడానికి అవ్వదంటారు? ఇప్పుడైతే మీరు ఇస్తే తీసుకొని ఉంచడమే తప్పించి అప్లై చేయడానికి అయితే అసలు ఏం లేదు సార్ అవకాశం. ఓన్లీ మనకు స్పౌస్ పెన్షన్ వస్తుంది సార్, భర్త చనిపోతే పెన్షన్ వస్తుంది, అది మిగతా పెన్షన్స్ అయితే మనం కొత్తగా అప్డేట్ అవుతుంది. అంటే మీకు తెలిసినందుకు అప్రాక్స్ గా 1 month 2 months చేసుకునే అవకాశం ఉంటుంది అని పడతారా పింఛన్? ఇష్టం అలాగే అన్నారు సార్. మీరు చాలా మంది ఉదాహరణ చెప్పేసి అంటే మేము జనాలకి మంచి పడిపోయారు. గవర్నమెంట్ మరి డెసిజన్ తీసుకుని మీలాంటి పెద్దలకు తెలియాలి. తమ్ముడు అరుణ్ కుమార్ 18 సంవత్సరాల వయసు, ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా, బయోమెట్రిక్ పడలేదని చెప్పి పింఛన్ ఇవ్వలేదు, ఆధార్ అథెంటికేషన్ కూడా అవ్వలేదు. కానీ ఇప్పుడు మనం వచ్చాము, తీసుకొచ్చి 10 సంవత్సరాల నుంచి అవన్నీ పని చేయించాము. ఆధార్ అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత ఈ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఆఫీసర్తో, వెల్ఫేర్ అసిస్టెంట్తో నేను ఫోన్ చేసి మాట్లాడిన ధనరాజు గారితో. ఆయన ఏమంటున్నారంటే 2 సంవత్సరాలుగా ప్రభుత్వం పింఛన్స్ రిలీజ్ చేయలేదు సార్. ఆ సచివాలయంలోనే దాదాపు 200 మంది పింఛనర్స్ ఎదురు చూస్తున్నారు పింఛన్ అప్లై చేసుకోవడానికి. సో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మా పైన వాళ్ళతో గ్రీవెన్సీలతో వెళ్ళి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి తప్ప మేమైతే అప్లై చేయడానికి లేదు మా ఆఫీస్ నుంచి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది మరి వికలాంగులకి, తర్వాత వితంతువులకి మరి పింఛన్స్ కావాలి కదా. ప్రజలు నిరుపేదరికంలో పింఛన్ల మీద ఆధారపడే కుటుంబాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఏ ఆధారంగా బ్రతుకుతారు? కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా పట్టించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ పింఛనర్స్ అందరి తరపున ఈ తమ్ముడిదైతే ఈ పేపర్స్ అన్ని తీసుకొని ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము, గ్రీవెన్స్ సెల్కి వెళ్తాము. అక్కడ మాట్లాడి ఖచ్చితంగా ఈ తమ్ముడికి పింఛన్ తెప్పించే ప్రయత్నం గట్టిగా చేస్తాము. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అవని ఆధార్ అప్డేట్ ఈరోజు అయింది కాబట్టి మాకు నమ్మకం అయితే వచ్చింది. సో ప్రజలారా మీరు ఒకటి గమనించండి,
ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని మీరు గమనించండి. పింఛన్లు రాక 200 మంది ఒక్క సచివాలయంలోనే 200 మంది అంటే ఇక ఒక నియోజకవర్గం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎన్ని లక్షల మంది పింఛన్లు రాక బాధపడుతున్నారు. ప్రభుత్వం రిలీజ్ చేయాలి కదా, పింఛన్స్ రిలీజ్ చేస్తే కదా వాళ్ళు అప్లై చేసుకోనికి ఉంటుంది. వాళ్ళకు లక్షల కోట్లు సంపాదించారు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి పింఛన్ ఇస్తే కదా వీళ్ళు బతుకుతేరు ఉండేది. కాబట్టి ఆలోచించండి. ప్రజలందరూ కూడా ఈ వీడియోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అంతవరకు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.